వస్తున్నారు ఎస్పీ. ఏం చేస్తాడు ఇక్కడ? ఎవరికి కాపలా కాస్తారు? మీరు కబ్జాలకు కాపలా కాస్తారా? అవినీతి పనులకు అండగా ఉంటారా? ఏం తమాషా? నీకు ఐపీఎస్ ఇచ్చేది అండగా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. తమ్ముళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం. నేను ఎవరికి భయపడిన ప్రజలకు తప్ప. ఇప్పుడు చెప్తున్నానండి, నిన్నంతా నేను వచ్చాను. నిన్న మొన్న వచ్చాను. మొన్నటి నుంచి ఇక్కడే తిరిగాను. నా జీవితంలో 40 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు కర్నూలుకు వచ్చాను. ఎప్పుడూ చూడని రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు జయజయలు పలికారు, బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికక్కడ జన ప్రభంజనం చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చెత్త మనుషులు నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. దిష్టి బొమ్మల మారిగా 5 మంది 10 మంది వస్తున్నారు. మా తమ్ముళ్ళు కన్నెర్ర చేసి, ప్రజలు కన్నెర్ర చేసి వీళ్ళు పారిపోవడం ఖాయం. నేను అడుగుతున్నా, అమరావతి రాజధాని పెట్టినప్పుడు, అమరావతి రాజధాని వచ్చినప్పుడు నేను చెప్పాను, కర్నూలు ఒకప్పుడు రాజధాని, కర్నూలు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజే కర్నూలుకు ఏమేం చేస్తున్నానని చెప్పి కర్నూలుని ఒక మహానగరంగా తయారు చేయడానికి ప్రణాళికలు చేపట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే ఎయిర్పోర్ట్ కట్టా, నేనే ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఇచ్చా, నేనే స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చా, సోలార్ పార్క్ కట్టా, IIIT ఇచ్చా, ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చా, హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చా, 10,000 ముచ్చమరి లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ప్రారంభం చేసి చాలా వరకు పూర్తి చేశా. ఈ జిల్లాలో 2,000 కోట్ల రూపాయల ఆర్టీఎస్ కు శాంక్షన్ ఇచ్చా, గుండెలకు శాంక్షన్ ఇచ్చా, ఎల్ఎల్సి శాంక్షన్ చేశా, గురు రాఘవేంద్ర స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ గాని పోటకనుమ గాని పూర్తి చేశా. అందరినేవా నీళ్లిచ్చి ఈ యొక్క జిల్లాను ఆదుకోవాలని ముందుకు పోయా. నేను అడుగుతున్న టిట్కో ఇప్పుడే వెళుతున్నా, అక్కడ 10,000 ఇండ్లు ఇచ్చాను. చేతగాని ముఖ్యమంత్రి, నీకేదైనా చేతనైతే ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇవ్వయ్యా. 90% నేను పూర్తి చేశా. 10% నువ్వు పూర్తి చేయలేక, నువ్వు 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయనివాడు 3 రాజధానులు కడతావా? ఏం మనిషివయ్యా నువ్వు? నీ పుట్టుకే అబద్ధాలు పుట్టుగా, నీ చరిత్ర నేర చరిత్ర. నేర వాళ్ళని పట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి అడుగుతున్నా ఈ మీటింగ్ ద్వారా, కర్నూలు జిల్లాలో ప్రజానీకం ఉన్నారు, మీరందరూ ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు స్వేచ్ఛగా మీ మాటలు చెప్పచ్చు. ప్రజలు నమ్మితే ఓట్లేస్తారు, తర్వాత మీరు ఏ నిర్ణయాలను చేయొచ్చు. కానీ ఈ రోజు మీరు చూస్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అమరావతి రాజధానికి ఎవరైనా చెప్పారు? నువ్వు చెప్పావా లేదా? పెద్ద మనిషి జగన్ అని అడుగుతున్నా. చెప్పాడా లేదా? ఒప్పుకున్నాడా లేదా? ఆ రోజనే అన్నాను, అమరావతి రాజధాని వచ్చినా కర్నూలులో ఒక బెంచ్ పెట్టాలి హైకోర్టు అని నేను ప్రతిపాదించాను. నువ్వు అడిగావు ఆ రోజు? అడగలేదే. నేనే అభివృద్ధి చెప్పాను. ఇప్పుడొచ్చి ఓడిపోతామని పిరికితనంతో 3 ప్రాంతాల్లో చిచ్చు పెట్టి పచ్చని కాపురాలు నాశనం చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి, సమాధానం చెప్పు. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే
ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా, కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. దాదాపు 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తూ ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే, సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత. ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత.